కొరిటిపాటి ప్రేమ్ కుమార్ అని మా వైసీపీ రాష్ట్ర విభజన విభాగంలో సెక్రటరీగా పనిచేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు అని అనుకుంటున్నాం. అరెస్ట్ చేశారో లేకపోతే దుండగులు తీసుకువెళ్ళారో తెలియదు వాస్తవానికి. దాని గురించి వారి సతీమణి వారి పాప ఇద్దరు కూడా రాత్రి జరిగిన విషయాన్ని మీకు వివరిస్తారు. చెప్పండమ్మా, పర్లేదు, జరిగింది చెప్పండి. ఆగకుండా కంటిన్యూగా పావుగంట సేపు కొడుతున్నారు. నాకేం అర్థం కాక ముందర నేను వచ్చి తలుపు తీసాను. తీస్తే ప్రేమ ఉన్నారమ్మా, ఎవరండి మీరంటే ప్రేమ ఉన్నారమ్మా అన్నారు. ఉన్నారండి, పిలుస్తాను, పిలవండి అన్నారు. పిలుస్తానన్నా. వచ్చి పిలిచేలోపు కరెంటు లేదు. ఏంటి ఇంట్లో కరెంట్ అని లైట్లు మొత్తం వేసినా కూడా కరెంటు లేదు, రావట్లేదు. అందరికి ఉంది, మాకు లేదు. ఎవరు వచ్చారు ఏందో అని చెప్పి తను వెళ్ళి చూస్తాను, ఎవరండి మీరు అనే లోపు చుట్టూ నలుగురు ఒకేసారి ఇంకా కదలనీయకుండా ఉంచేశారు. ఎవరండి మీరు, ఎవరు మీరు అంటే తర్వాత చెప్తాను రండి అని తీసుకొని వెళ్ళిపోతున్నారండి. ఇంకా మాకు భయం వేసి ఇంక పిల్లలు కూడా కొంచెం అడ్డుపడపోతే పిల్లని ఇంకా మమ్మల్ని ఆడవాళ్ళని నిజంగా ఇట్లా నెట్టేశారండి. ఇంకా మాకేమో భయం వేసి ఒక అడుగు వెనకేసరికి ఇంకా నలుగురు ఒక్కసారికి దూసుకెళ్ళిపోయి ఇంకా తీసుకెళ్ళిపోయారు. ఇంకా కారు దాకా మనిషిని ఇట్లా లుంగి మీదే బట్టలు కూడా వేసుకుంటాను, కనీసం బ్రష్ కూడా చేసి వస్తానన్నా కూడా టైం అంటూ ఛాన్స్ అంటూ ఇవ్వలేదు. టాబ్లెట్స్ కూడా తీసుకొని ఇవ్వలేదు. వాళ్ళు మేము చెప్పింది వింటలేదు. అదే పనికి మడబట్టుకొని బాగా లాక్కొని వెళ్ళిపోయారు. ఇంకా పిల్ల భయపడి ఇంకా ఎదురుపడి అట్లా అరుస్తూ ఉంటే పిల్లని కూడా చూడకుండా, ఇంకా ఇంట్లో లేడీస్ అని కూడా చూడకుండా ఇద్దరిని నలుగురు ఇట్లా వెనక్కి నెట్టేసి ఇంక తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కారులో ఇంకా ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఒక ఐదుగురు మొత్తం కలిసి ఒక బందీని పట్టుకున్నట్టుగా పట్టుకొని చేతులు అలా కారులో దురుసుగా నెట్టేశారండి. అది చూసి ఇంకా భయం వేసి ఎవరు మీరు అని పిల్ల భయంతో కారు ఎదురుగా నేను కారు ఎదురుగా ఉంటే మమ్మల్ని దూసుకొని ఇలా నెట్టేసి ఇంకా వెళ్ళిపోయారు. మాకేం చేయాలో అర్థం కాక ఆ టైంలో ఇంకా 3 గంటల టైంలో మాకేం అర్థం కాలేదు. అమ్మ, నువ్వు కూడా చెప్తావు, చెప్పమ్మా. ప్రేమ్ కుమార్ కూతురు మిడ్-నైట్ 3 o'clockకి వచ్చి డోర్స్ కొట్టారండి. మా మమ్మీ వచ్చి ఎవరండి డోర్స్ ఓపెన్ చేశారు. ఎవరండి అంటే ప్రేమ్ ఉన్నాడా అన్నారండి. ఉన్నారండి, పిలుస్తాను ఆగని వచ్చారు డాడీ బయటికి. ఎవరు సార్ మీరు, చెప్పండి సార్, ఎవరు సార్ అని. మేము ఎవరైతే మీకు ఎందుకమ్మా, ముందర రమ్మని చెప్పన్నారు సార్. లేడీస్ అని చూడకుండా ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేశారు సార్. నేను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా నెట్ పడేశారు సార్. మా ఫోన్స్ అన్ని తీసుకున్నారు సార్. మా మమ్మీకి మొబైల్ పగల కొట్టేశారు సార్. ఒక్క 1 second టైం ఇవ్వండి సార్, మా డాడీకి బీపీ అప్ అండ్ డౌన్ అవుతుంది సార్, ఒక్క 1 second ఇవ్వండి సార్, టాబ్లెట్ వేసుకొని వస్తారు సార్ అంటే ఏమైంది లేమ్మా ముందర రండి అని చెప్పి తీసుకెళ్ళారు సార్. కనీసం ఒక్క 1 second కూడా టైం ఇవ్వలేదు సార్, టాబ్లెట్ వేసుకోవడానికి కూడా ఇవ్వలేదు సార్. అడిగాం సార్, ఎవరు సార్ మీరు, ఎవరైతే మీకు ఎందుకమ్మా నెట్ పడేస్తున్నది ఏం లేదు సార్. ఆన్సర్ నెంబర్ కూడా లేదు సార్. డోర్ కొట్టి వచ్చారు సార్. కింద ఫస్ట్ ఫ్లోర్ నుంచి గోడ తూగి వచ్చారు సార్. గేటు తాళం వేసుకున్నామండి. గేటు తాళం కూడా పగలగొట్టేసారు. మాకు ఎవరు పగలగొట్టారు ఏందని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. మా మాట వినలేదు. రోడ్డు మీద పెద్దగా జనం అందరూ చూస్తూనే ఉండగా కూడా ఒక ఖైదీని తీసుకెళ్ళినట్టు ఒక గుండె అట్లా తీసుకెళ్లిపోతున్నారు. కానీ ఎవరు తీసుకెళ్తున్నారా, ఎక్కడ తీసుకెళ్తున్నారా అని తెలియని పరిస్థితుల్లో ఇప్పటికీ ఏం తెలియలేదు సార్. 7 ఉన్నారు. స్టార్ లో 2 ఉన్నారు. మా ఇంటి దగ్గరికి 5 వచ్చారు. ఒకేసారి 5 ఇట్లాగా పట్టేసుకున్నారు. రాత్రి ఎస్పీ గారికి మీరు చెప్పారు, వాళ్ళ బ్రదరు రాత్రి ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పారు అసలు అంతేగా. అందరికీ నమస్కారం. కొరిటిపాటి ప్రేమ్ కుమార్ సోదరుడు నేను. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో మా అన్నవాళ్ళు 40-17 లేని పైన డాబా పైన ఉంటారు. 3 గంటల జాములో రాత్రి పడుకునేటప్పుడు మా అన్నయ్య వాళ్ళు గేట్ తాళం వేసి పడుకుంటారు. ఆ గేటుకి వేసిన తాళం బ్రేక్ చేశారు. లోపల తలుపులు బాగా కొడతా ఉన్నారంటే శబ్దం చేస్తున్నారు తరచుగా. ఎవరని బయటకు వచ్చేసరికి మా వదిన అడిగారంట, ఎవరండి మీరండి, ప్రేమ్ కుమార్ ఉన్నారంటే ఎవరన్నా ఏదైనా అవసరం ఉండి వచ్చారేమోనని. ఉన్నారండి, పిలుస్తానని అని చెప్పారండి. ఈలోగా వస్తుండగానే వెంటనే ఉన్న 5 కారులో ఒక 2 ఉన్నారు. దానికి నెంబర్ ప్లేట్ లేదు. ఇన్నోవా క్రిస్టా, వైట్ క్రిస్టా వేసుకొని వచ్చారు. వచ్చిన 5 మా అన్నయ్య మీద దాడి చేసి అడ్డుపడ్డ మా అన్నయ్యను, అన్నయ్య వాళ్ళ పాప, మా అక్క, మా అమ్మగారు, వాళ్ళ 4 ఎటు పడితే అటు నెట్టేసేసారండి. తలుపు కూడా బద్దలు కొట్టేశారు. కింద పైన డోర్లు పగలు కొట్టేసేసి వాళ్ళని తీసుకొని వెళుతున్నారండి. ఎవరండి మీరు ఏదని అడుగుతున్నా కూడా ఏ మాత్రం సమాధానం చెప్పలేదు.
మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ఎవరండి మీరు ఎవరండి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా నెట్టేశారు. మా అన్నయ్యకు వాస్తవంగా ఆరోగ్యం బాగోదు, తరచుగా బీపీ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, ఆరోగ్యం బాగాలేదు, కనీసం ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తానండి, బట్టలు మార్చుకొని వస్తానంటే దానికి కూడా అవకాశం లేదండి. మాకైతే మరి ప్రాణహాని ఉంది మా అన్నయ్యకి, మేమైతే భయపడుతూ ఉన్నాం. గవర్నమెంట్ వారు కలుగు చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఈ మీడియా సోదరుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. తదుపరి మాకెవరన్నది సమాచారం లేదండి, ఎవరన్నది సమాచారం లేదు. వాళ్ళు చూస్తేనేమో మరి పోలీసుల దుండగల అన్నది కూడా అర్థం కాలేదు. నేను అందుకని వెంటనే 100 డైలీకి ఫోన్ చేశాను ఆ సమయంలో. ఆ తర్వాత మా ఏరియా నలజరు 17 అంటే లాలాపేట పోలీస్ స్టేషన్, తదరు అక్కడ వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను, స్టేషన్ సెంట్రీకి ఇచ్చాను. అదే సమయంలో 4:30కు ఈ జిల్లా ఎస్పీ గారు కూడా నేనే ఫోన్ చేశాను డైరెక్ట్గా. ఎస్పీ గారు మాట్లాడి నేను తెలుసుకుంటానండి, నేను కనుక్కొని చెప్తానన్నా. ఎస్పీ గారు ఏమడిగారంటే ఎవరు వారన్నారు. మాకు కూడా తెలియదండి, పోలీసులు అన్నది అర్థం కాలేదు, దుండగులు అన్నది అర్థం కాలేదు. ఆయన చూస్తే ఆరోగ్యం బాగున్న వ్యక్తి అండి, ఎప్పుడు బీపీ ఎక్కువగా వస్తూ పోతూ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, చాలా అనారోగ్యంతో ఉన్నాడు, కనీసం ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదండి అని ఎస్పీ గారితో చెప్పినప్పుడు ఎస్పీ గారు స్పందించారు. ఆ తర్వాత మా పెద్దలందరికీ తెలియజేసాం, రాంబాబు గారికి, అప్పిరెడ్డి గారికి, మనోహర్ నాయుడు గారికి, రాజశేఖర్ గారికి, ఫాతిమా గారికి అందరికీ తెలియజేసాం. వాళ్ళందరూ వారు ఏదైతే చేయగలరో ఆ విధంగా అన్ని విధాలుగా సహాయపడి ఆ తెల్లవారుజామునే అన్నోళ్ళందరూ మా అన్నయ్య విషయమే మాట్లాడి తెలియజేయాల్సిన పెద్దలందరికీ తెలియజేశారు. మిగతా విషయాలని మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చాము గుంటూరు ఎస్పీ ఆఫీస్కి వచ్చాము, ఎస్పీ గారు లేరని అడిషనల్ ఎస్పీ గారికి మా అన్నయ్య మా పాప రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. మరోసారి అదుపులో తీసుకుంటున్నప్పుడు మా పాప ఏడుస్తూ ఉందండి, అడ్డుపడతా ఉంది. అడ్డుపడుతూ నీ పాపని నెట్టేశారండి. మా అమ్మగారు హార్ట్ పేషెంట్, ఆమె నెట్టేశారు. మా వదిన మా అన్నయ్య భార్య, ఆమె కూడా వచ్చి ఎవరండి మీరు, ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఎవరు మీరంటే ఏ విధమైన రెస్పాన్స్ లేదు, సమాధానం కూడా చెప్పలేదు. సమాధానం చెప్పకుండా పోలీసులు అన్నది చెప్పలేదు, దొండగులు అన్నది చెప్పలేదు, ఏ సమాధానం లేకుండా ఈ నలుగురు నెట్టిపారేశారు, తలుపులు బాగుకొట్టేశారు, కింద లాక్ చేసి ఉంటుంది గేటుకి, లోపలికి ఎవరు రాకుండా, అది కూడా బ్రేక్ చేసి లోపలికి వచ్చేసారు. మరి అమానుషంగా ప్రవర్తించారు. ఎవరన్నది పోలీసు వారే తేల్చాలి, మరి తగిన న్యాయం జరిగించాలి. మిగిలిన విషయాలు అన్నోళ్ళు మాట్లాడతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.